ఒక యువకుడు ఒక ఫ్యాక్టరీలో టెక్నీషియన్గా చేరాడు. అతని గురువు కూడా అదే ఫ్యాక్టరీలో సీనియర్ టెక్నీషియన్గా ఉన్నాడు. గురువు దగ్గర యువకుడు అన్ని మెళకువలు నేర్చుకున్నాడు. తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం నేర్చుకున్నాడు. ప్రతి అంశంలోనూ ఎంతో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు. 10 సంవత్సరాల తరువాత గురువు వృద్ధుడై పదవీ విరమణ చేశాడు. యువకుడు టెక్నీషియన్గా ఎంతో నేర్పుగా, అంకిత భావంతో శ్రద్ధగా పనిచేసుకుంటున్నాడు. ఒకరోజు అతను తన గురువును కలవటానికి వెళ్ళాడు. గురువు వచ్చిన యువకుడు సంతోషంగా లేడని గుర్తించాడు. తనకి ఏమి ఇబ్బంది వచ్చింది అని అడిగాడు. యువకుడు చిన్నగా నిట్టూరుస్తూ తన గుండెలోని బాధను గురువుకు చెప్పుకున్నాడు. ఇన్నాళ్లుగా నేను మీ సూచనలను సరిగ్గా పాటిస్తున్నాను. నేను ఏ పని చేసినా మౌనంగా శ్రద్ధగా చేస్తున్నాను. ఫ్యాక్టరీలో ఎంతో నైపుణ్యంతో పనిచేస్తున్నాను. కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే, నా అనుభవం కానీ సామర్థ్యం కానీ లేని వాళ్ళకి పదోన్నతి లభిస్తోంది. నాకు కానీ నా పనికి కానీ ఎలాంటి గుర్తింపు లభించట్లేదు అని బాధపడ్డాడు. గురువు యువకుడికేసి చూస్తూ, నువ్వు నిజంగానే నీ ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాడిని అనుకుంటున్నావా అని అడిగాడు. యువకుడు స్థిరంగా అవును అని చెప్పాడు. గురువు కాసేపు ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగాడు. కాసేపటికి యువకుడికేసి తిరిగి ఈ విధంగా చెప్పాడు. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి ఒకరోజు సెలవు తీసుకో. ఇది నువ్వు విశ్రాంతి తీసుకోవలసిన సమయం అన్నాడు. యువకుడు ఆ సలహాకి ఆశ్చర్యపోయాడు. ఆలోచించాక అతనికి గురువుగారి భావం అర్థమైంది. గురువుకు కృతజ్ఞతలు చెప్పి ఫ్యాక్టరీకి ఒకరోజు సెలవు పెట్టాడు. ఆ మరుసటి రోజు సెలవు అయిపోయిన తరువాత తిరిగి పనికి వెళ్ళినప్పుడు మేనేజర్ అతన్ని పిలిచి, అతను సెలవులో ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో పనులు సరిగా జరగలేదని, అతను చేసే పనులు అంతే నైపుణ్యంతో చేయటం ఎవరికీ రాలేదని చెప్పాడు. అతని పని నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ మేనేజర్ అతనికి పదోన్నతిని ఇచ్చాడు. సీనియర్ టెక్నీషియన్గా పెరిగిన జీతంతో యువకుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతనికి విజయానికి రహస్యం అర్థమైపోయింది. అప్పటి నుండి యువకుడు తనకు రావలసిన స్థానం రాలేదు అని అనుకున్నప్పుడల్లా ఒకరోజు సెలవు పెడుతున్నాడు. ఆ మొన్నాడు అతను కోరుకున్న స్థాయి లభిస్తోంది. కొన్ని నెలలు ఇదే విధంగా గడిచిపోయింది. ఒకరోజు అతను ఫ్యాక్టరీకి పనికి వెళ్ళినప్పుడు అతన్ని ఆపారు. అతన్ని ఉద్యోగం నుండి తీసేశారు అని తెలుసుకున్న యువకుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియలేదు. అతనికి గురువుగారు గుర్తుకు వచ్చారు. వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి, నా ఉద్యోగం ఎలా పోగొట్టుకున్నాను? నేను అన్నీ మీరు చెప్పినట్లుగానే చేశాను కదా అని అడిగాడు. గురువు చిన్నగా తల ఊపి, లేదు, ఎందుకంటే నువ్వు ఆ రోజు సగం పాఠం మాత్రమే విన్నావు. మిగిలిన సగం ఎంతో ముఖ్యమైన అంశాన్ని వినకుండా వెళ్ళిపోయావు. ఎప్పుడూ వెలిగే బల్బును ఎవరూ పట్టించుకోరు, శ్రద్ధనే చూపించరు. కానీ అది ఒకసారి ఆరినప్పుడు అందరూ దాన్ని గమనిస్తారు, ఆ లైట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఇది అర్థమైన నువ్వు రెండవ సగం వినకుండానే వెళ్ళిపోయావు. యువకుడికి తను చేసిన తప్పేమిటో తెలిసింది. తను వినకుండా వెళ్ళిపోయిన ఆ ముఖ్యమైన రెండో అంశం ఏమిటో తెలుసుకోవాలని ఆతృతపడ్డాడు. గురువుగారిని అదేమిటో చెప్పమని అడిగాడు. గురువుగారు ఈ విధంగా నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టారు. రెండవ అంశం మొదటి దానికంటే ఎంతో ముఖ్యమైనది. బల్బు అస్తమానం ఆరిపోతూ ఉంటే దాన్ని వేరొక మంచి నాణ్యమైన బల్బుతో మార్పిడి చేస్తారు. అస్తమాటో ఆరిపోయే బల్బును ఎవరూ కోరుకోరు కదా. టెక్నీషియన్గా ఫ్యాక్టరీలో నీ అవసరం ఎంత ఉందో నీకు ఆ ఉద్యోగం యొక్క అవసరం కూడా అంతే ఉంది. నువ్వు గమనించని అంశం ఏమిటంటే, అస్తమానం నువ్వు సెలవు పెట్టడం వలన, ఫ్యాక్టరీలో పనులు ఆగిపోవడం వలన ఫ్యాక్టరీకి నష్టం కలుగుతోంది. యజమాని ఇలాంటి నష్టాన్ని అస్తమానం కోరుకోడు కదా. కాబట్టి నీ స్థానంలో వేరొక మంచి నైపుణ్యం కలవాణ్ణి తీసుకున్నారు. అందువల్లే నువ్వు ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. మనం చేసే పనిలో శ్రద్ధ, నిజాయితీ చాలా అవసరం. మనదైన మన జీవితాన్ని
వృధా చేసుకోకూడదు. జీవితంలో బాధ్యతలను మర్చిపోకూడదు. మనం కోరినట్టుగానే అన్నీ జరగవు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలి. మన దగ్గర ఎంత నైపుణ్యం ఉన్నా చేసే పని పట్ల నిజాయితీగా ఉండనప్పుడు గమ్యాన్ని చేరుకోలేం. లక్ష్యం కోసం నిజాయితీగా కష్టపడాలి. అప్పుడే జీవితం అందమైన బహుమతి అవుతుంది. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.